ఆల్ రైట్ అండ్ రాజా సాబ్ రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ 2.0 ఏందిరా ఇది, నాకైతే మత్తిపోయింది నిజం చెప్తున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత, ఆఫ్టర్ టీజర్ ట్రైలర్ తర్వాత, నాకు సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే నిజంగా మొన్నటిదాకా హోప్స్ అయితే లేవు. చెప్పడం ఇప్పుడు కూడా హోప్స్ లేవు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అబ్బా ఇది కదా ఓకే అంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ప్రభాస్ గారు కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ ఒక సినిమా సంబంధం లేకుండా ఇంకో సినిమాకి సంబంధం లేకుండా చేస్తున్నారు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే దీంట్లో కొంచెం కామెడీ ఎలిమెంట్ అనేది చూపించలేదు, కానీ బాగుంది. నాకు విజువల్ ఎఫెక్ట్స్ నాకు కొంచెం డల్ అనిపించిన, ఓకే ట్రైలర్ అంటే చాలా బాగుంది. నాకు ఒక లుక్ నచ్చింది. ప్రభాస్ గారు ఒక జోకర్ గెటప్ వేసారు, లాస్ట్ లో ఉంటుంది అది. ఆ లుక్ చూడగానే అబ్బా దీంట్లో ఇంకెన్ని గెటప్స్ ఉన్నాయి రా. ఒకటేమో నార్మల్ గా స్మార్ట్ గా కనిపించే గెటప్, ఇంకో తాత క్యారెక్టర్ గెటప్, ఇప్పుడేమో జోకర్ గెటప్. ఇంకా మన తెలియకుండా మాతిగా గెటప్స్ ఏమైనా చేంజ్ చేసి పెట్టారే ప్రభాస్ గారికి అనిపించింది నాకైతే. కానీ ప్రతి ఫ్రేమ్ కొన్ని విఎఫ్ఎక్స్ బాగున్నాయి, కొన్ని చెప్పాలంటే ఇంకొంచెం డెవలప్ అయింది అనుకుంటున్నాం. లాస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ట్రైలర్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇది నాకు తెలిసి ట్రైలర్ చూసిన తర్వాత ఇది వాళ్ళ నాయనమ్మ చుట్టూ జరిగే స్టోరీలా ఉంది, అది తెలుస్తుంది. అండ్ దీంట్లో ప్రభాస్లు ఇద్దరు ఉంటారు అనుకున్నా, ఇద్దరు కాదు ఒక్కలని తెలుస్తుంది. ఎందుకంటే నా వేసి ఇంకా సంజయ్ దత్ గారు ఆత్మ ప్రభాస్లోకి వెళ్ళిద్ది. సో దానివల్ల ముసలి గెటప్ అని వచ్చింది. మనం చూస్తాం లాస్ట్ ట్రైలర్లో మనకు ఆపోజిట్గా కూర్చుంటాడు పైన. సో అది నాకు అదే అనిపిస్తుంది. అండ్ నిజంగా నాకు ట్రైలర్ అయితే చాలా 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 బాగా నచ్చింది. చెప్పాలంటే ఇప్పుడు హోప్స్ అనేది తక్కువగానే ఉన్నాయి. సినిమా January 9th సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సో ఫెస్టివల్ టైం అది. నేనైతే ఓకే మారుతి గారు కొంచెం మెట్టెక్కారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక 3 years నుంచి ఇప్పటికే 3 years అయింది. 3 years కంప్లీట్ అయిపోయింది. 2025 అంటే యాక్చువల్లీ ఈ 2025 మార్చిలో రిలీజ్ కావాల్సిన మూవీ 2025 మార్చి నుంచి మేకి వెళ్ళింది, మే నుంచి జూన్కి వెళ్ళింది, జూన్ తర్వాత సెప్టెంబర్కి వెళ్ళింది, దసరాకి వెళ్ళింది, దాని తర్వాత December 5th వెళ్ళింది. ఇప్పుడు December 5th నుంచి మళ్ళీ January 9th వచ్చింది. 2026 January 9th వచ్చింది. సో అంటే పోస్ట్ పోన్ అవుతూ వస్తా ఉందన్నమాట. సో ఏం చేస్తున్నారు, ఏం మేకింగ్ చేస్తున్నారు ఏందని నాకు ఒక స్టార్టింగ్ టీజర్ చూసిన తర్వాత అది ఎంత చేస్తున్నారు, ఒక స్టార్ హీరోని పెట్టుకొని ఎంత చేస్తున్నారు, ఇంత బడ్జెట్ పెట్టుకొని కూడా ఒక విఎఫ్ఎక్స్ లేకపోవడం ఏందో నాకు అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఇంకా అనిపించింది, ఏంద్రా ఈ విఎఫ్ఎక్స్ ఏంద్రా అయ్యా, కొంచెం మార్చండి రా బాబు, పైగా ప్రభాస్ ఉన్నారా పక్కన, అంత పెద్ద స్టార్ని పెట్టుకొని ఇంత చెత్త విఎఫ్ఎక్స్ తీయకండి అని నేను చాలాసార్లు అనుకున్నాను. చాలాసార్లు ట్రైలర్ చూసిన తర్వాత అనుకున్నాను. రిలీజ్ ట్రైలర్ 2.0 ఇది చూసిన తర్వాత అవి మొత్తం పోయినాయి. బాగుంది, మరీ అంత కాకపోయినా ఓకే, ఈ లెవెల్లో ఈ లిమిట్ ఉంటే చాలు, సినిమా ఆడేస్తుంది. సో లోపల సస్పెన్స్లు ఏం పెట్టారో తెలియదు. ఒక ఇంట్లోనే ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఒకసారి ఇంట్లోకి వెళ్తే మరి బయటకు రావడం కుదరదంట. బాగుంది, మరి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక హౌస్లో దెయ్యం దాని చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. సో ఇది కొంచెం డిఫరెంట్గా, వాటికి తగ్గ డిఫరెంట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభాస్ గారు లుక్స్ అయితే చాలా బాగుంది. అలాగా ముగ్గురు హీరోయిన్లు, ఆ రొమాన్స్ అవి కూడా చూపించారు. నాకు తెలిసి ముగ్గురికి కలిపి ఒక సాంగ్ కూడా ఇద్ది అనుకుంటా, అది మనకు ఇంకా చూపించలేదు. ట్రైలర్లో చూపించారు, బట్ ఆ సాంగ్ అయితే రిలీజ్ చేయలేదు. అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటా. మేబీ సినిమా రిలీజ్ అయిన 2 days ముందు మేబీ చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ట్రైలర్ విషయానికి వస్తే ఓకే బాగానే ఉంది. అండ్ ఈ ట్రైలర్ అయితే నాకు మారుతి గారి సినిమాలో కొంచెం కామెడీ ట్రైలర్ కనిపించింది, బట్ ఈ ట్రైలర్లో కామెడీకి అంతగా చూపించలేదు. డైరెక్ట్గా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దీనిలో సీరియస్ ఎమోషనల్ ఆ మోడ్లోకి వెళ్ళిపోయింది ట్రైలర్ అయితే. సో ఇంకో విషయం ఏంటంటే ఇది హర్రర్ మూవీ అంటారు కదా, నాకు ఒక్క విషయం నాకు గుర్తురాట్లా. హర్రర్ మూవీ అంటే కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం మనకు కొంచెం ఏదన్నా హర్రర్ ఫీలింగ్ కలగాలి, భయం కలగాలి. సో నాకైతే అదొక్కటి నాకు ఈ ట్రైలర్ నాకైతే అనిపించలేదు. సో నాకైతే ఓకే అనిపించింది. సో మీరేమనుకుంటున్నాను కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.